చక్కగా ధ్యానం చేసినప్పుడు చక్కగా రిలాక్సేషన్, ఆనందం వస్తుంది కదా. ఎన్లైటన్మెంట్ వచ్చేంత వరకు ఎన్లైటన్మెంట్ అంటే ఆనందాన్ని, మన ధ్యానం లోపల ఉన్న ఆనందాన్ని కనుక్కోవడం ఎన్లైటన్మెంట్ అనమాట. అనంతమైన ఆనందం చక్కటి గాఢ ధ్యాన లోపల ఉంది అని తెలుసుకుంటారు, అదే ఎన్లైటన్మెంట్. గ్రేటర్ ఎన్లైటన్మెంట్ ఏంటంటే మన కళ్ళు తెరిచి కూడా అంతే ఆనందం ఉంది, అంతే శక్తి రిసీవ్ చేసుకుని తెలుసుకుని గ్రేటర్ ఎన్లైటన్మెంట్ అనమాట. ఇక్కడ ఏంటంటే రెండింటిపైన వర్క్ చేస్తాము. అది ఇవాళ నుంచి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బాగా డీప్లో ఉన్నప్పుడు మర్చిపోయి నిద్రపోలేకపోయి అప్పుడు ఎన్లైటన్మెంట్ తెలియదు, బ్లెస్నెస్ తెలియదు. మనం నిద్రపోతున్నాము తెలియదు, మన ఆనందం తెలియదు. అందుకే నేను ఒకసారి ట్రై చేశాను, లేపడానికి ప్రయత్నించాం కదా. లేకపోతే నిద్ర వస్తుంది, నిద్రలో ఉన్నది శరీరము, కానీ మనం మెలకుతో ఉన్నాము. అప్పుడు అలాంటి సమయాల్లోనే బాగా ఆనందం, అసలైన ఆనందం తెలుస్తూ ఉంటుంది. అది ఎన్లైటన్మెంట్లో. బట్ తర్వాత గ్రేటర్ ఎన్లైటన్మెంట్లో అంటే మనము అంతే ఆనందం, ఎంత అనంతమైన బ్రహ్మానందం అన్ని టైంలో, మార్నింగ్ టైంలో కూడా అన్ని టైం లోపల ఉంది అని తెలుసుకోవడం అన్నమాట. ఆ శరీరం ఒక ఆప్టిమైజ్ స్టేట్లో ఉంటుంది. పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ అంటే ఏంటి? శక్తి రిసీవ్ చేసుకుంటూ ఉంటాం మార్నింగ్ నుంచి ఈవినింగ్, కళ్ళు తెరిచినా కానీ. దీని గురించి వర్క్ చేయాలి, అది ధ్యాన స్థితిలో ఉండడం. ఓకే, అదే అనుకోవచ్చు, ఇంకా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో దీనికి ఎట్లా వర్క్ చేస్తామో ఎట్లా తెలుస్తుంది మనము రిసీవ్ చేసుకుంటామో తీసుకోవట్లేదా అనేది ఒకసారి థాట్ చెప్తాను. నెక్స్ట్ లెవెల్ అది. మనము సాయంత్రం అవగానే ఎనర్జీస్ పెరగాలి. పొద్దున్న లేవుగా నిద్రపోయి లేస్తే ఎనర్జీస్ పెరిగినట్టు పనుల లోపల ధ్యాన స్థితి మెయింటైన్ చేస్తే ఎనర్జీస్ పెరుగుతాయి. ఇప్పుడు సింపుల్గా నేను చూస్తున్నాను, ఎంతమంది ఎన్నిసార్లు కదులుతున్నారో చూస్తున్నారా? చిరునవ్వుతో కదిలితే ఎనర్జీస్ ఇస్తాయి. ప్రతి ఒక్క కదలిక మేము చూస్తాను, హాల్ లోపల ఎనర్జీస్ పెరగాలి. మీరందరూ రాళ్ళలా కూర్చోవాలి. నా శరీరం ఇప్పుడు నిద్రపోతుంది, కాళ్ళు ఇక్కడి నుంచి నిద్రపోతుంది. ఇంతగా నేను చెప్తున్న శరీరం నిద్రపోతుంది. అది మీ లోపల ఎంతమంది శరీరం ఇంకా నిద్రపోతుంది? ధ్యానం నుంచి లేవగానే లేసేయడమా? మనం కళ్ళు తెరిచాలి, మన బ్రెయిన్తో యాక్టివేట్ ఉన్నారు. నోట్స్ రాసుకుంటున్నారు ఈశ్వర్ మాస్టర్ మేడం, ఇక్కడ మేడం కొంతమంది నోట్స్ రాసుకుంటున్నారు. శరీరం రిలాక్స్ అవుతుండాలి ఫ్రెండ్స్. ఆప్టిమైజ్ నేర్చుకోవడానికి ఏంటంటే దీనికి ఒక ఫార్ములా చెప్తాను చూడండి. ఇంకా మీకు ఏంటంటే మీకు నిద్రను మీ దగ్గర నుంచి తీసేస్తాం. ఇవాళ సాయంత్రం నుంచి కళ్ళు మూసుకుని నిద్రపోవడం అనేది తక్కువ చేసేస్తాం అన్నమాట. కొంచెం తక్కువ చేస్తూ ఉంటాం. అప్పుడేమంటే కళ్ళు తెరిచినప్పుడు కూడా ఎనర్జీస్ తెచ్చుకోవడం అనేది నేర్చుకుంటారు. ఓకేనా? కళ్ళు మూసుకున్న తలకే వంగితే మనం లేపేస్తాం అన్నమాట. టోటల్గా 24 గంటల్లో ప్రతి 4 గంటలకు 20 నిమిషాలు నిద్రపోతే ఏమవుతుందంటే 2 గంటలు అన్నమాట. టోటల్ 24 గంటలు 6 సార్లు 20 నిమిషాలు. సో అలా చేసినప్పుడు ఏమవుతుందంటే 20 మినిట్స్ మీకు నిద్రపోవడానికి సమయం ఇచ్చి దాని లోపల కూడా మీరు అవేర్నెస్ మెయింటైన్ చేస్తామనుకోండి, ఏమవుతుందంటే 2-3 రోజుల తర్వాత మీకు బాడీకి ఆ 20 మినిట్స్లోనే నిద్రపోవాలి, బాగా రిలాక్స్ అవ్వాలి అర్థమవుతుంది. మిగతా టైం లేదు. ఆ 20 మినిట్స్లో కూడా అవేర్నెస్ లేపుతుంటాం కదా. అవేర్నెస్తో ఉండాలి. గాఢ నిద్రలో అవేర్నెస్, అదే ఆనందం అనమాట. కాకపోతే దానికి ఏంటంటే నేను చూస్తూ కొంచెం గ్రూప్ ఎనర్జీస్ వచ్చాక, డెవలప్ చేశాక చూస్తాను. మంచి మీరు శ్రద్ధగా చేయాలి. అప్పటి వరకు అందరు ఎనర్జీస్ ఒక ఆప్టిమైజ్ స్టేట్కి వస్తే మరి అది ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ శ్రద్ధగా చేసుకుంటూ వెళ్తే మనం అది ట్రై చేద్దాం. లేకపోతే నెక్స్ట్ వర్క్షాప్ చూద్దాం ఎలా చేద్దాం అనేది. ఓకేనా? అందుకే అప్పుడప్పుడు ఓపెన్ ఐస్ మెడిటేషన్లో కూడా మూవీ చూసినప్పుడు కూడా కాంబినేషన్ వస్తుంది. మూవీ మెడిటేషన్లో కూడా అలాంటి కాంబినేషన్ వస్తుంది అన్నమాట. కళ్ళు తెరిచి నిద్రపోవాలి మూవీ చూస్తున్నప్పుడు. ఇప్పుడు బాడీ డీప్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మజా ఉంటుంది. కళ్ళు తెరిచున్నా కూడా అవేర్నెస్ ఉంటుంది. ఎంత బాగుంటుందా అనిపిస్తుంది అన్నమాట.